We live in a country where the truth is silenced. మనం బ్రతుకుతున్న దేశంలో నిజం కప్పివేయబడుతుంది, నిజం దాచివేయబడుతుంది. నిజాన్ని మాట్లాడటానికి మనమందరం కూడా భయపడతాం. ఈరోజు నేను చెప్పే కథ మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నేను చెప్పే ఈ కథ మీ అందరూ విన్నదే. ఈరోజు నేను చెప్తున్న ఈ కథ మీరందరూ చూసిందే. అయినా మాట్లాడటానికి మనకు భయం. కారణం, మన మీద ఎవరో ఏదో చేస్తారని భయం. ఈరోజు ఆ భయాన్ని పక్కకు పెట్టి ఆ నిజాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడదాం. ఒక మధ్యతరగతి కుర్రాడు ఎన్నో ఆశలతో హైదరాబాదులో మూవీస్లో యాక్ట్ చేయాలని ఆడిషన్స్కి వెళ్ళాడు. అక్కడ డైరెక్టర్ తేజ అతన్ని ఒక మూవీలో సైడ్ క్యారెక్టర్గా తీసుకున్నాడు. అంటే ఆ హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టర్గా తీసుకున్నాడు. తీసుకొని ఆడిషన్స్లో అతన్ని వెనకమాల పుష్ చేశారు. పుష్ చేసిన తర్వాత పుష్ చేయడం అంటే వెనకమెల్లి కూర్చోబాబు అని చెప్పారు. అయితే ఆ మూవీకి తరుణ్ అప్పుడే, అంటే ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండా తరుణ్ ఎవరైతే ఉన్నారో మనకి నువ్వే కావాలి మూవీలో నటించిన హీరో, అతన్ని హీరోగా సెలెక్ట్ చేయమని చెప్పని డైరెక్టర్ తేజకి ప్రెషర్ వచ్చింది. వచ్చినా సరే తను ఇస్తానన్న రెమ్యూనరేషన్ తరుణ్ కుటుంబ సభ్యులకు నచ్చల. కాబట్టి ఆ మూవీని మేము చేయమని చెప్తే ఎవరినైతే ఇతను సైడ్ క్యారెక్టర్గా పెడదాం అనుకున్నాడో అతన్నే తీసుకొని వచ్చి ముందుకు పెట్టి ఇతన్నే హీరోగా పెట్టాడు. ఆ వ్యక్తి పేరు ఉదయ్ కిరణ్. మీ అందరికీ తెలిసిన ఉదయ్ కిరణ్, మనందరికీ తెలిసిన ఉదయ్ కిరణ్. చిత్రం మూవీలో హీరోగా అవకాశం ఇచ్చాడు డైరెక్టర్ తేజ. ఆ మూవీ అమాంతం హిట్ అయింది. హిట్ అవటమే కాకుండా ఒక్కసారిగా యూత్ మొత్తంలో ఒక క్రేజ్ ఏర్పడింది. కారణం, మనందరిలో ఒక కుర్రాడు, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఒక ఇమేజ్ వచ్చింది. అరే ఇతను చూస్తే మన ఇంట్లో కుర్రాడిలాగే ఉన్నాడే, మన పక్కింట్లో ఉండే పిల్లాడిలాగే ఉంటాడే అనే ఒక ఇమేజ్ చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ సొంతం చేసుకున్నాడు. ద రైజ్ ఆఫ్ ఉదయ్ కిరణ్. చిత్రం మూవీ హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ డైరెక్టర్ తేజ నువ్వు నేను అనే ఒక మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు. దాంట్లో కూడా ఉదయ్ కిరణ్ని హీరోగా తేజ అనుకోలే. ఇనీషియల్గా మాధవన్ని అనుకున్నారు. కానీ మళ్ళీ డైరెక్టర్ తేజ తను మనసు మార్చుకొని ఇతన్నే హీరోగా పెట్టి అనితని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే చిత్రం మూవీ తర్వాత నువ్వు నేను మూవీ కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేసిన మనసంతా నువ్వే అనే మూవీలో ఉదయ్ కిరణ్ నటించటం, ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో వరుసగా 3 చిత్రాలు, చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, 3 మూవీస్ ఒకేసారి కంటిన్యూస్గా ఏ పెద్ద హీరోకి కూడా లేని ఘనతని ఉదయ్ కిరణ్కి తీసుకొచ్చింది. అప్పటిదాకా ఇండస్ట్రీలో వరుసగా 3 హిట్లు కొట్టిన ఏ హీరో లేకపోవడంతో ఉదయ్ కిరణ్ని హ్యాట్రిక్ హీరో అంటాం మొదలుపెట్టారు ప్రజలు. ఇట్లా ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా తన కెరియర్లో హయ్యెస్ట్ స్టార్డమ్ చూడటం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఉదయ్ కిరణ్ సాధించిన ఘనతల్లో ఇంకొక ఘనత, అతనికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, వంశపారంపర్యమైన మూవీ హిస్టరీ లేకుండా ఒకే ఒక్కడుగా వచ్చి ఎదిగిన వాళ్ళల్లో ఉదయ్ కిరణ్ ఒకడైతే అప్పట్లో నేషనల్ లెవెల్లో ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించిన వ్యక్తి ఉదయ్ కిరణ్. ఈ అవార్డుతో ఉదయ్ కిరణ్ చరిష్మా ఇంకా యూత్లో బాగా ఎక్కువైంది. ఇలా ఒక అనామకుడికి వస్తున్న స్టార్డమ్ని, ఒక అనామకుడికి యూత్లో వస్తున్న క్రేజ్ని, ఒక అనామకుడికి యువతలో వస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని తట్టుకోలేకపోయినాయి కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాల పేర్లు నేను మీకు కొత్తగా చెప్పక్కర్లా. ముక్కులని మూతులని చెక్కుకుంటూ వస్తున్న మన వంశాల నుంచి మన తమ్ముళ్ళని, అల్లుళ్ళని, మేనల్లుళ్ళని, బామ్మరుదులని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ అందరి మీద రుద్దుతూ, ప్రజల మీద మా కొద్దురా బాబో అంటున్నా సరే రుద్దుతూ
ప్రజల మీద పులుముతున్న కొంతమంది వంశాలకి ఉదయ్ కిరణ్ యొక్క రైజ్ అనేది మింగుడు పడకుండా పోయింది. అసూయ మొదలైంది, ఈర్ష ద్వేషం మొదలైంది. ఒకవైపు ఉదయ్ కిరణ్ యొక్క యూత్ ఐకాన్ యొక్క ఇమేజ్, ఇంకోవైపు కుటుంబాల యొక్క హీరోలు, కుటుంబాల నుంచి రుద్దబడుతున్న హీరోలు. ఈ రెండిటి మధ్యలో అసూయ ద్వేషాలతో రగిలిపోయినాయి కొన్ని కుటుంబాలు, ఎస్పెషల్లీ ఒక్క కుటుంబం. మనం చరిత్రలో చూసిన ఒక సత్యం, ఒకడిని నేరుగా ఎదుర్కోలేనప్పుడు వాడిని మనవాడిని చేసుకొని వాడిని తొక్కివేయటం లేదా మన కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకోవటం అనేది ఎన్నో వందల సంవత్సరాలుగా ఎన్నో రాజ్యాలలో రాజకీయాలలో మనం చూస్తున్న ఒక విషయం. ఇలాంటి ఒక విషయంలో భాగమే ఉదయ్ కిరణ్కి వచ్చిన ఒక మ్యారేజ్ ప్రపోజల్. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఉదయ్ కిరణ్కి మెగాస్టార్ అని చెప్పుకోబడే కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి కూతురికి నిశ్చితార్థం ప్రపోజల్ వచ్చింది, పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఏంటి, ఇతనికెందుకు, మెగాస్టార్ లాంటి ఒక అత్యున్నతమైన హోదాలో ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తి ఎందుకు ఇతనికి తన కూతురుని ఇస్తానని ఆఫర్ చేశాడు అని చెప్పని. అయితే బయట వచ్చిన రూమర్స్ ప్రకారం చిరంజీవి పెద్ద కూతురైన సురేఖ ఉదయ్ కిరణ్ని ఇష్టపడటం, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం తన తండ్రితో, తద్వారా కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ అలియాస్ చిరంజీవి ఉదయ్ కిరణ్కి తన ప్రపోజల్ని పెట్టడం అన్నీ జరిగిపోయినాయి. దాన్ని ఉదయ్ కిరణ్ కూడా సాఫ్ట్గా ఒప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత జరిగిందే పీపుల్ స్టార్ హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్కి మెగాస్టార్ అని చెప్పుకోబడే చిరంజీవి పెద్ద కూతురికి జరిగిన నిశ్చితార్థం. కొన్ని నెలల తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోవడంలో రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఉదయ్ కిరణ్ని క్రిటిసైజ్ చేస్తే, ఇంకొంతమంది చిరంజీవి కుటుంబాన్ని విమర్శిస్తారు. ఉదయ్ కిరణ్ విమర్శించే వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఉదయ్ కిరణ్కి ఇంతకుముందే ఒక లవ్ అఫైర్ ఉండింది, ఒక టీవీ యాంకర్తో, ఒక జర్నలిస్ట్తో లవ్ అఫైర్ ఉండింది, కాబట్టి ఆ యాంకర్ని పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే ఈ ఎంగేజ్మెంట్ నేను చేసుకోనని ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నాడు అని చిరంజీవి తరపున వాదన అయితే, చిరంజీవిని అభిమానించే వారి తరపున వాదన అయితే, ఇంకో చాలామంది వాదిస్తున్న వాదన లేదు, ఉదయ్ కిరణ్ చిరంజీవి కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ నచ్చక, చిరంజీవి పిల్లల యొక్క లైఫ్ స్టైల్ నచ్చక తను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాడు, నో ఐ డోంట్ వాంట్ దిస్ రిలేషన్షిప్ అని చెప్పని అని చాలామంది వాదన. ఒకవేళ మొదటి అలిగేషన్ నిజమై ఉంటే మరి ఆ జర్నలిస్ట్నే ఉదయ్ కిరణ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజంగా బయటకు వచ్చింది అదే ఉద్దేశంతో అయితే ఆ జర్నలిస్ట్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇది కేవలం ఉదయ్ కిరణ్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయటానికి, తమ ఫ్యామిలీ యొక్క ఉనికిని చాటుకోవటానికి, మా ఫ్యామిలీలో ఎలాంటి తప్పులు జరగలేదు, మా ఫ్యామిలీ తప్పేమీ లేదు, ఇది కేవలం ఉదయ్ కిరణ్ తీసుకున్న నిర్ణయమే అని ఉదయ్ కిరణ్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయటానికి చిరంజీవి కుటుంబం చేసిన ఒక ప్రోపగండానా అని కొంతమంది వాదన అయితే, ఇంకొంతమంది నిజంగా ఉదయ్ కిరణ్ ఇట్లా బయటికి రావడానికి కారణం ఆ యాంకరే అని కొంతమంది వాదించారు. అయితే ఈ వాదన నిజమే అని కాసేపు నమ్మినా మనం ఆ యాంకర్ని ఉదయ్ కిరణ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దగ్గర మనకు సమాధానాలు దొరుకుతాయి. ఇక ఇక్కడి నుంచి ఉదయ్ కిరణ్ యొక్క పతనం మొదలైంది, ద ఫాల్ ఆఫ్ ఉదయ్ కిరణ్. ఆ నిశ్చితార్థం బ్రేక్ అయిన తర్వాత, చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం బ్రేక్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్కి ఆఫర్లు రావటం ఆగిపోయినాయి. ఆల్రెడీ వచ్చిన అడ్వాన్సులన్నీ వెనక్కి అడగటం మొదలుపెట్టారు. ఆఫర్ చేసిన రోల్స్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవటం మొదలుపెట్టారు. ఒక సిస్టమిక్గా ఉదయ్ కిరణ్ యొక్క కెరియర్ని బ్లాక్ చేశారు అనే ఆరోపణలు ఎప్పటికీ కూడా గుప్పుమంటే, ఒక సంచలనాత్మకమైన ప్రకటన మొన్న హరిహర వీరమల్లు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మన ఏఎం రత్నం గారు, శ్రీ సూర్య మూవీస్, ఆయన అప్పట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్.
అలాంటి సూర్య మూవీస్ ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం గారు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి? నాకు మెగా కుటుంబం నుంచి ఉదయ్ కిరణ్ యొక్క సినిమాని క్యాన్సిల్ చేయమని, అతనికి ఇచ్చిన ఆఫర్ని క్యాన్సిల్ చేయమని ప్రెజర్ వచ్చింది, అందుకే క్యాన్సిల్ చేశానని నేను చెప్పట్లేదు. శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం గారు ఆయన చెప్పారు, నేను కాదు. అంటే తమ కూతురుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అనే కక్షణ, లేదా మన కుటుంబంలో ఉండే వ్యక్తుల కంటే ఇతనికి ఎక్కువగా స్టార్డమ్ ఉంది అనే అసూయన, ఎవడో ఒక అనామకుడు బయటకు వచ్చి మాలాంటి ఒక పెద్ద పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలతోనే పెట్టుకుని మాకంటే పెద్ద పెద్ద హిట్లు వరుసగా 3 హిట్లు కొడుతున్నాడన్న ద్వేషమా, అసూయన, ఈర్షణ తెలియదు. కానీ చిరంజీవి కుటుంబం నుంచి, చిరంజీవి ఆఫీస్ నుంచి ఉదయ్ కిరణ్కి ఇచ్చిన ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోమని, ఆ మూవీని అంటే 70% కంప్లీట్ అయిపోయిన మూవీని క్యాన్సిల్ చేయమని ఒక ఆర్డర్ పాస్ అయింది ఏఎం రత్నంకి. ఏఎం రత్నమే కాదు, అఫీషియల్గా ఏఎం రత్నం ఇట్లా బయట పెడితే బయట పెట్టకుండా ఉన్న నిర్మాతలు కోకొల్లలు అని ఇప్పటికీ ఇండస్ట్రీలో వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇక ఒక పెద్ద కుటుంబంతో మనం ఢీ కొట్టలేము, ఇక నాకు ఇక్కడ ఎవరు ఆఫర్ చేయట్లేదు అని భావించిన ఉదయ్ కిరణ్ తమిళ ఇండస్ట్రీకి మెల్లిగా మూవ్ అయ్యాడు. అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అక్కడ సక్సెస్ అవపోవడంతో మళ్ళీ తెలుగులో ప్రయత్నాలు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇట్ వాజ్ ఇన్ వెయిన్. ఏ ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఉదయ్ కిరణ్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడాల. కారణం నేను మీకు చెప్పక్కర్లా. ఇక మధ్యలో ఉదయ్ కిరణ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, తనకి సినిమా ఆఫర్లు రాకపోవటం, ఒక స్టార్డమ్ చూసిన వ్యక్తిగా ఇంకా కూడా తనకి అవకాశాలు రాకపోవడంతో తన కుటుంబంలో ఉండే కొన్ని తగాదాల వల్ల ఎమోషనల్గా, ఫినాన్షియల్గా 2 రకాలుగా స్ట్రగుల్కి గురయ్యాడు ఉదయ్ కిరణ్. 2014 తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైన ఒక సంఘటన. ఆ రోజు ఉదయ్ కిరణ్ తన ఇంట్లో కనిపించాడు. ఉదయ్ కిరణ్ 2014లో చచ్చిపోయాడు. కొంతమంది మాత్రం అతను డిప్రెషన్కి గురయ్యాడు, ఫినాన్షియల్ స్ట్రెస్కి గురయ్యాడు అని చెప్తా ఉంటే, మొత్తం మూవీ ఇండస్ట్రీ, ఈ ప్రపంచం అంతా కూడా అడిగే కొన్ని ప్రశ్నలు, ప్రజలందరి సపోర్ట్ ఉన్నా సరే, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా సరే, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్నా సరే, ఆడపిల్లల హార్ట్ థ్రోబ్ అయినా సరే, ఉదయ్ కిరణ్కి ఎందుకు అవకాశాలు రాలేదు? ఆ అవకాశాలను ఎవరు ఆపారు? అవకాశాలు రాకుండా ప్రొడ్యూసర్ల ఆఫీసర్లకు ఫోన్ చేసిన మెగా కుటుంబంలోని ఆ వ్యక్తి ఎవరు? చిరంజీవా, పవన్ కళ్యాణ్ అనేది ఇప్పటికీ కూడా మూవీ ఇండస్ట్రీలో మాట్లాడుకునే ఒక గాసిప్. ఒకవైపు కరెక్షన్, ఐరనీ ఏంటంటే మెగాస్టార్ అని చెప్పుకోబడే కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి మోరల్స్ గురించి, వాల్యూస్ గురించి ఎంతో గొప్పగా, అత్యున్నతంగా పెద్ద పెద్ద స్టేజ్ల మీద డయాసులెక్కి మాట్లాడుతూ ఉంటారు. కానీ చిరంజీవి కుటుంబం చేసిందో చిరంజీవే చేశాడో, ఉదయ్ కిరణ్ కెరియర్ని నాశనం చేశారు మొత్తానికి అందరూ కలిసి. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత చాలామంది అభిమానులు క్యాండిల్లు పట్టుకొని ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు. ఉదయ్ కిరణ్ కేవలం సూసైడ్ చేసుకోలేదు. హీ వాజ్ నాట్ డైడ్ బికాస్ ఆఫ్ డిప్రెషన్, హీ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ ఇండస్ట్రీ పాలిటిక్స్ అని చెప్పని అతని అభిమానులు నమ్మారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత మెగా ఫ్యామిలీ యొక్క మౌనం మరిన్ని అనుమానాలకు దారితీసింది. ఒక గన్ను పట్టుకొని ఒక వ్యక్తిని బుల్లెట్తో కాల్చి చంపటం మాత్రమే హత్య కాదు. కష్టపడి ఎన్నో ప్రయాసలకి ఓర్చి ఇలాంటి ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో, టాక్సిక్ ఇండస్ట్రీలో ఒక అత్యున్నతమైన ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి యొక్క అవకాశాలను మూసేయటం కూడా హత్య చేయటమే, మర్డర్ చేయటమే. సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే సంబంధించిందా?
బయటవాడు వచ్చి బతకూడదా? ఒకవేళ బ్రతికితే, ఒకవేళ హిట్ కొడితే వాళ్ళు మీ పాదాల దగ్గర దాసులుగా మాత్రమే పడుండాలా? వాళ్ళు మిమ్మల్ని అన్నయ్య అన్నయ్య అనుకుంటూ మాత్రమే పడుండాలా? బయటవాడు వచ్చి బ్రతకకూడదా? ఎందుకని కొన్ని కుటుంబాలు బయట వాళ్ళు వస్తే వణికిపోతారు? ఎందుకని కొన్ని కుటుంబాలు కొత్తగా ఎవరైనా వచ్చి కొన్ని హిట్లు కొట్టంగానే వాళ్ళని తమ కాంపౌండ్లోకి పిలిచేసి ఈడు కూడా మావాడే కాబట్టి వాడి భుజాల మీద చెయ్యేసి వాడిని తక్కువ చేసేద్దామని అనుకుంటూ ఉంటారు? ఎందుకని ఇండస్ట్రీలో కేవలం కొన్ని కుటుంబాల పేర్లు మాత్రమే గొప్పగా చూపించబడతాయి, టాలెంట్ని ఎందుకు గొప్పగా చూపించవు? ఉదయ్ కిరణ్ కేవలం చనిపోలా, అతను చావు వైపు నెట్టివేయబడ్డాడు. ఉదయ్ కిరణ్ యొక్క కథ ఒక అద్దం లాంటిది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోబడే ఒక రక్కసి చేతుల్లో టాలెంట్ ఎలా చంపివేయబడుతుంది? ఉదయ్ కిరణ్స్ లెగసీ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ పీపుల్స్ స్టార్ దట్ వాజ్ సైలెన్స్డ్ బై డైనాసిటీస్. కామెంట్స్లో మీరే పెట్టండి, ఉదయ్ కిరణ్ చావు కేవలం డిప్రెషనా, లేకపోతే ఈర్ష అసూయ ద్వేషాలతో చిదిమివేయబడ్డ ఒక కెరియరా? హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు, తెలియదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది ఉదయ్ కిరణ్ది? ఒక ఫోన్ కొడితే చాలు ఆపేండ్రా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు, చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఇవ్వరు. ఎన్ని రాజకీయాలు? అతను బతుకుంటే ఆ మచ్చ ఉంటుంది కదా, అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు. ఉంటే పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వీళ్ళందరూ ప్రహారీ గోడ నుంచి బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది, పేపర్లో కూడా వచ్చింది. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం, ఆ రోజు నుండి నరకం ఆ అబ్బాయికి. మన ఎవరు నాగబాబు కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఫోన్ చేశాడని ఇండస్ట్రీ మొత్తం కోడే కూసింది. సినిమాలు అంటూ వాడు సినిమాలు ఎవడెవడున్నాడు వెనక్కి వచ్చింది తీయకూడదు. ఎంత దారుణం! దీంతో మంచిగా ఉంటే